కేబుల్ ప్రసారాల ద్వారా జనరంజక కార్యక్రమాలతో జిల్లా వాసులను అలరిస్తూ మరోవైపు బ్రాడ్బ్యాండ్ సేవల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన యాక్ట్ సంస్థ సామాజిక సేవలో తన బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో 85 లక్షల రూపాయల విలువైన స్కూల్ బెంచ్లను అందించిన యాక్ట్ తాజాగా దోమల నిర్మూలనలో నగరపాలక సంస్థకు చేయూతనిచ్చింది. సిఎస్ఆర్ నిధుల కింద 8.5 లక్షల విలువైన వాహనంతో కూడిన ఫాగింగ్ యంత్రాన్ని నగరపాలక సంస్థకు అందజేశారు నెల్లూరు యాక్ట్ ఆపరేషన్స్ హెడ్ బివి సుబ్బారావు. నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ ఢిల్లీరావు, కార్పొరేటర్లు పిట్టి సత్యనాగేశ్వరరావు, రాజానాయుడు, మేకల రామ్మూర్తి అతిథులుగా హాజరయ్యారు. సామాజిక బాధ్యతతో తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు కలెక్టర్ ముత్యాలరాజు. సిఎస్ఆర్ నిధుల కింద నగరాభివృద్ధికి సహకరించాలని కార్పొరేట్ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. లోకల్ టీవీ ఛానల్ అంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ కూడా యాక్ట్ ఛానల్ చూస్తూ ఉంటారు. లోకల్ న్యూస్ కవరేజ్ కూడా చాలా బాగా చేసే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఒకటి మనకి వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్ సుమారు 8,50,000 నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. మనకేంటంటే ఇప్పుడు వర్షాలు వచ్చే సీజన్ స్టార్ట్ అవబోతూ ఉంది. సో ఈ టైంలో మనకి దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అటు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ చేసే యాక్టివిటీస్తో పాటు ఇలా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కొంతమంది ముందుకు వచ్చి మెషిన్స్ ఇవ్వటము ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మిగతా సిఎస్ఆర్ కంపెనీస్ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే వీరు కూడా కొంచెం ఉదారంగా ముందుకు వచ్చి మన జిల్లాకి సంబంధించినంత వరకు ఏదో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలో వాళ్ళు ఎక్కువ ప్రోత్సాహం అందిస్తారని కోరుకుంటూ యాక్ట్ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. గతంలో 85 లక్షల రూపాయల విలువైన స్కూల్ బెంచ్లను కూడా ఇచ్చారని తెలిపారు. యాక్ట్ ఛానల్ వారు, కేబుల్ టీవీ వారు సిఎస్ఆర్ కింద నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్కి మన దోమలుకి పొగగొట్టే ఒక వెహికల్ దాదాపు 8.5 లక్షల రూపాయలతో ఈరోజు మన కార్పొరేషన్కి డొనేట్ చేయడం జరిగింది. ఏదైతే వెహికల్ ఉందో అది సంపూర్ణంగా మనకు రిజిస్ట్రేషన్ కానీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఓనర్షిప్ ఇవ్వడం కానీ జరిగింది. ఈరోజు యాక్ట్ వాళ్ళు ఇదొకటే కాదు, గత సంవత్సరంలో 85 లక్షల రూపాయలు పెట్టి మన మున్సిపల్ స్కూల్లో అన్ని బల్లలు కానీ ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగరంలో ఇది మనం పూర్తిగా అధ్యయనం చేస్తే మనకు ఇటువంటి 4 వెహికల్స్ కావాల్సి వస్తుంది. దాంట్లో ఒకటి ఇప్పుడు యాక్ట్ వారు ఇచ్చారు, మిగతాది కానీ ఎవరైనా దాతలను కానీ అడుగుతున్నాము, ఇస్తే మంచిది. అడిగిన వెంటనే నగరపాలక సంస్థకు ఫాగింగ్ యంత్రాన్ని అందించిన యాక్ట్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు కమిషనర్ ఢిల్లీరావు. ఫాగింగ్ అనేటువంటిది మన దగ్గర వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్స్ లేవు. అందుకు వెంటనే మన యాక్ట్ సుబ్బారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసినటువంటి 15 రోజుల్లోనే వెంటనే వెహికల్ దాంతోపాటు ఫాగింగ్ మెషిన్ 2 కూడా, ముందు ఫాగింగ్ మెషిన్ అన్నాము, తర్వాత వెహికల్ కూడా ఇస్తామన్నారు. సో మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.